న్యూస్ వరంగల్ చింతలతండా జంట హత్య కేసు నిందితుడు నాగరాజు అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ పారిపోతుండగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న దీపిక పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో హత్యకు స్కెచ్ చేశాడు నాగరాజు. దీపికను హత్య చేసేందుకు నెల రోజుల క్రితం కత్తి కొనుగోలు చేశాడు. ముందస్తు ప్లాన్ ప్రకారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో కత్తితో వచ్చి దీపికను మర్డర్ చేసేందుకు ప్రయత్నించాడు నాగరాజు. దీపిక కేకలు వేయడంతో అడ్డు వచ్చిన దీపిక తల్లిదండ్రులు శ్రీనివాస్, సుగుణలను నరికి చంపాడు. అనంతరం దీపిక సోదరుడు మదన్ లాల్ పై దాడికి యత్నించగా వారు తప్పించుకున్నారు. ఈ క్రమంలో వారికి తీవ్ర గాయాలవుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు నాగరాజుపై BNS 333, 103, 109 సెక్షన్ల ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, చెప్పండి. అయితే చింతలతండాలో జంట హత్యకు సంబంధించిన నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రసూన, మొన్న రాత్రి 1:45 ప్రాంతం లోపల ఆ దీపిక తను ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయినటువంటి తనను చంపడానికి వెళ్లడంతో అక్కడ ఆమె గాయాలతో తప్పించుకుంది. అక్కడ అడ్డుకోవడానికి వచ్చినటువంటి ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్, సుగుణ ఇద్దరిని కూడా కిరాతకంగా నరికి అక్కడే చంపడం జరిగింది. తర్వాత గ్రామస్తులందరూ మేల్కొని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ నుంచి పారిపోయాడు. ఆ పారిపోయిన వ్యక్తి తనకు సొంత గ్రామం మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన గుండెంగ గ్రామం, తన అమ్మమ్మ ఇంటి వద్దే ఉంటున్నాడు. అక్కడికి వెళ్ళి ఆ గుండెంగ గ్రామంలో ఒక ప్రభుత్వ స్కూల్ లోపలే అక్కడే నిద్రించి కత్తి కూడా అక్కడే పడేయడం జరిగింది. దాన్ని పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి తెల్లవారుజామున తప్పించుకునే ప్రయత్నం చేయగా కూడా పోలీసులు దాదాపు 4 టీంలు ఏర్పాటు చేసి హైదరాబాద్కు పారిపోతుండగా అతన్ని రాత్రి 9 గంటల ప్రాంతం లోపల అదుపులో తీసుకున్నట్లు తెలుస్తుంది. అతనిపై 333 అంటే దాడి కోసం ప్రిపేర్ అయ్యి ఒక ఇంట్లోకి చొరబడ్డం, అదేవిధంగా BNS సంబంధించిన 103 మర్డర్ సంబంధించి, 109 అటెంప్ట్ మర్డర్ సంబంధించి శ్రీనివాస్ సుగుణలను చెప్పాడు కాబట్టి మర్డర్ కింద, అదేవిధంగా దీపిక, మదన్ లాల్ ఆ ఇద్దరిని అక్క తమ్ముళ్లపై అటెంప్ట్ మర్డర్ చేయడంతో ఆ సెక్షన్లతో పాటు కూడా మారణాదాలు కలిగి వెళ్ళాడు కాబట్టి సెక్షన్ 25 ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. ఈ మర్డర్కు ఎవరైనా సహకరించారా, తను ఆ సమయం లోపల వెళ్ళడానికి ముందు రెక్కి నిర్వహించారా, తనకు ఆ గ్రామానికి కావచ్చు వేరే గ్రామానికి సంబంధించిన తన మిత్రులు ఎవరైనా సహకరించారా అనే దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే పోలీసులకు ఇచ్చిన పిటిషన్లో కూడా సుగుణకు సంబంధించిన శ్రీనివాస్ తల్లి పిటిషన్ ఇచ్చింది. అందులోపల నాగరాజు అలియాస్ బన్నీతో పాటు కూడా మరికొంతమంది ఉన్నారంటూ కూడా పిటిషన్ ఇవ్వడంతో తను ఒక్కడే కాదు మిగతా మంది సభ్యుల సహకారం ఉండొచ్చు అనే విధంగా కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. మరికొద్దిసేపట్లో ఆ యొక్క హంతకుని కూడా ఆ నిందితుడిని పోలీసులు ఆ మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు ఈ హత్యకు పాల్పడ్డ తర్వాత నాగరాజును బహిరంగంగా ఉరితీయాలంటూ రాత్రి 9 గంటల వరకు కూడా ఆ శ్రీనివాసు దంపతులు వారికి పోస్ట్ మార్టం కూడా చేయనివ్వలేదు. దాంతోపాటుగా నరసంపేటపై కూడా దాదాపు 3 గంటల పాటు ధర్నా నిర్వహించారు. అటు లంబాడ హక్కులకు సంబంధించినటువంటి యూనియన్ నేతలు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు కూడా రోడ్డుపై బైఠాయించి తక్షణ న్యాయం కావాలంటూ కూడా డిమాండ్ చేస్తూ పోస్ట్ మార్టమే దాదాపు 9 గంటల 15 నిమిషాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసి నిన్న అర్ధరాత్రి దహనం పూర్తయ్యాయి. కానీ ప్రస్తుతం ఈ ఇద్దరు దీపిక, ఆ యొక్క నాగరాజుకు పెళ్లి చేసుకున్న దీపిక, తనతో పాటు ఆమె సోదరుడు మదన్ లాల్ కూడా ఇద్దరు కూడా ప్రస్తుతం అయితే కొంచెం తీవ్ర గాయాల పాలైన నిన్న అంత్యక్రియల కోసం అయితే డిశ్చార్జ్ చేసినప్పుడు కూడా ప్రస్తుతం హన్మకొండలో ప్రైవేట్ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. అయితే ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి కఠిన శిక్షలు విధిస్తేనే భయభ్రాంతులకు గురవుతారు, ఇట్లాంటి ఘటనలు జరగవంటూ కూడా స్థానికులు అయితే డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై ఇవాళ సాయంత్రం లోపు మహబూబాబాద్ సంబంధించిన ఎస్పీ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం థ్యాంక్ యూ.